ఇంటికి సంబంధించి లోపానికి సంబంధించి టాబ్లెట్స్ చెప్తున్నారు కదా. సో ఆ టాబ్లెట్స్తోనే దాన్ని నుంచి బయటపడవచ్చు అంటారా, లేదంటే ట్రీట్మెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ ట్రీట్మెంట్ చేయాలంటే ఏ వయసు వాళ్ళకి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి చేయాలి? ఎవరికైనా లోపం వచ్చిందంటే మనం పరీక్ష చేసినప్పుడు 20 కంటే తక్కువ ఉందంటే ఖచ్చితమైన ట్రీట్మెంట్ అయితే చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలండి. సో ఈ ట్రీట్మెంట్ పరంగా అయితే కనుక అండి 2 రకాల థెరపీలు ఉన్నాయండి. స్ట్రాస్ థెరపీ అంటారు. ఏంటంటే స్ట్రాస్ థెరపీ అంటే సింగిల్ డోస్ అనమాట, హై డోస్ ఇస్తాం అన్నమాట. 1 lakh నుంచి 1 లక్ష నుంచి 6 లక్షల యూనిట్స్ వైటమిన్ డి ఒక డోస్ ఇస్తామండి. అలా కాకుండా 50,000 యూనిట్స్, అది 60,000 నుంచి 15,000 నుంచి 60,000 యూనిట్స్ వరకు ప్రతి వారం 8 వారాలు ఇవ్వాలండి. ఇది లోడింగ్ డోస్ అంటారండి. ఈ లోడింగ్ డోస్ కాకుండా మెయింటెనెన్స్ డోస్ కూడా ఇవ్వాలండి. పిల్లల్లో సాధారణంగా చిన్న బేబీస్ అయితే కనుక, ఇన్ఫాంట్స్ అయితే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇస్తాము. లేదు అంటే 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు డైలీ వేసుకుంటే వైటమిన్ డి మెయింటెనెన్స్, బాడీలో బ్లడ్లో వైటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ అవుతాయండి. అలాగే ఉండి మనకి ఏ ప్రాబ్లం లేకుండా కాపాడుతుందండి. సో మనము ట్రీట్మెంట్ పరంగా అయితే 8 వారాలు ప్రతి వారానికి ఒకసారి తీసుకోవాలి. తర్వాత మెయింటెనెన్స్ డోస్ కూడా తీసుకోవాలండి.